వెల్కమ్ టు E6 టీవీ బ్రేకింగ్ న్యూస్. కార్పొరేట్ ఆసుపత్రుల్లో జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వైద్య సదుపాయాలు కల్పించాలని TUWJH 143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో TUWJH 143 జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం 47 కోట్లతో వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు అందేలా హెల్త్ కార్డు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. డెస్క్ జర్నలిస్టులకు ప్రత్యేక అక్రిడేషన్ కార్డులు ఇచ్చే అంశంపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను తాము వ్యతిరేకించామని తెలిపారు. చిన్న పత్రికలకు అక్రిడేషన్ విషయంలో ఇబ్బందులు కలగకుండా పోరాటం చేశామని, దీంతో ప్రభుత్వం అక్రిడేషన్ కార్డుల జారీకి ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ప్రధానంగా ఇండ్ల స్థలాలు కేటాయించాలని మారుతి సాగర్ ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో జిల్లా అడ్హక్ కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్గా రజనీష్, కో కన్వీనర్గా మోహన్, గౌరవ అధ్యక్షులుగా పప్పా ఖాన్తో పాటు మరో 10 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రమణ, యోగన్నతో పాటు TUWJH 143 జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తకు సంబంధించి విజువల్స్ చూద్దాం. అందులో భాగంగా ఎలాంటి జీతభత్యాలు లేని జర్నలిస్టుల యొక్క చిన్నారులకు 50% రాయితీతోనే కల్పిస్తున్నారు. కానీ మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అది 100% చేయాలని చెప్పి. ఇట్లాంటి అనేక అంశాలపైన రేపు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని చేయగలిగినటువంటి సత్తా అల్లం నారాయణ గారి నేతృత్వంలోని TUWJ సంఘానికే ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఇందులో సంఘానికి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. భవిష్యత్తులో ఒక తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం చేయాల్సినటువంటి కార్యాచరణను మాకు మేముగా నిర్దేశించుకొని పోయేటటువంటి క్రమంలో భాగంగా ఒక ట్రేడ్ యూనియన్గా ఇక్కడ సభ్యత్వ నమోదును కార్యక్రమాన్ని ప్రారంభించాం. దానికి కన్వీనర్గా రజనీకాంత్ను, కో కన్వీనర్గా మోహన్తో పాటు అనేక మంది సభ్యులను ఇక్కడ నియమించుకోవడం జరిగింది. ఈరోజు అద్భుతంగా ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో అనేక విషయాలు సంఘ సభ్యులు తీసుకొచ్చినారు మా దృష్టికి. ఈరోజు ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి. జర్నలిస్టుల సంక్షేమం కోసం గత 10 ఏళ్లలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా అల్లం నారాయణ గారు రాష్ట్ర అధ్యక్షులుగా మా సంఘానికి ఉన్నటువంటి సందర్భంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే TUWJ అధ్యక్షుడు అల్లం నారాయణ గారు తీసుకొచ్చిన 42 కోట్ల సంక్షేమ నిధితోనే ఈ రోజుకు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి గారు 10 కోట్లు ఇస్తా అన్నారు, ఇప్పటివరకు 10 పైసలు ఇవ్వలేదు. అదేవిధంగా హైదరాబాద్ జర్నలిస్టులను తీసుకుపోయి ఫ్యూచర్ సిటీలో 500 ఎకరాలు ఇస్తా అన్నాడు, అతిగతి లేదు. ఇక్కడ పోతే నిజామాబాద్ మిత్రులకు ఎక్కడో 13 కిలోమీటర్ల దూరంలో ఏదో ఇస్తామన్నారు, అది ఇప్పటివరకు అతిగతి లేదు. ఎందుకు ఇంత నిజామాబాద్ నగరం చుట్టుపక్కల ప్రభుత్వ భూములు ఉన్న తర్వాత ఎక్కడో తీసుకుపోయి దూరంగా విసిరివేయాలనే ఆలోచనే కరెక్ట్ కాదు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ PCC అధ్యక్షులుగా అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వెంటనే నిజామాబాద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని వాళ్ళ మేనిఫెస్టోలో 2 అంశాలు పెట్టినారు. 200 కోట్ల సంక్షేమ నిధి ఇస్తా అన్నారు, ఇప్పటివరకు 2 రూపాయలు ఇవ్వాల. అదేవిధంగా జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, ఆ ఇళ్ల స్థలాల ఊసే లేదు ఇప్పటి వరకు కూడా. దీనికి తోడు మూలిగినక్క మీద తాటికాయ పడ్డట్టు ఆ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ EJHS ఉంటే JHSని పక్కకు జరిపి EHS తెచ్చినారు. ఈ EHS తెచ్చి 7 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఒక వెసులుబాటు కల్పించినటువంటి ప్రభుత్వము 25,000 మంది ఉన్నాం మేము మొత్తం కొడితే రాష్ట్ర వ్యాప్తంగా. మాకు JHS స్కీమ్ను మీరు వెంటనే పునరుద్ధరిస్తారా, లేదంటే మాత్రం భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు అనేది తీవ్రతరం చేస్తాం. ఎందుకంటే TUWJ అనేది ఆందోళన నుంచి పుట్టినటువంటి సంఘం, ఉద్యమాల నుంచి పుట్టినటువంటి సంఘం, అంతకుముందు TJF వారసత్వం కలిగినటువంటి సంఘం. సో ఇట్లాంటి సంఘానికి రోడ్ల మీద కూర్చోవడం కొత్త కాదు, ఆందోళన చేయడం కొత్త కాదు, నిరాహార దీక్షలు చేయడం కొత్త కాదు.
ఎంత ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చైనా సరే ఈ సమస్యలను సాధించుకునే విషయంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ముందుంటుంది. దానికి నిజామాబాద్ నాయకత్వం కూడా ఈరోజు యువతరం మొత్తం కూడా యువ జర్నలిస్టులు తరలి వచ్చినారు. వాళ్ళందరూ కూడా తమ భుజస్కంధాలపై వేసుకొని రేపు పొద్దుగాల అన్ని మండలాలలో నియోజకవర్గాలలో నిజామాబాద్లో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత వచ్చే నెలలో మహాసభ ఏర్పాటు చేసుకుంటున్నాం. దాంట్లో నూతనంగా పూర్తి స్థాయి కమిటీని వేసుకొని భవిష్యత్ కార్యాచరణలో, ఎందుకంటే ఆందోళన కార్యక్రమాలు మున్ముందు బాగా చేసే ఉన్నాయి. ఈ ప్రభుత్వం 42 కోట్ల కనీసం 58 కోట్లు యాడ్ చేస్తే ఈరోజు పెన్షన్ స్కీమ్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంతోమంది 58 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఈరోజు నమ్ముకున్నటువంటి కాలానికి దూరమై ఈరోజు ఎలాంటి సంపాదన లేకుండా ఉంటున్నటువంటి పరిస్థితి. పక్కనున్న వెస్ట్ బెంగాల్లో 10,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది. అదేవిధంగా ఒరిస్సాలో మనకు 15,000 రూపాయల పెన్షన్ స్కీమ్ ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో ₹1 పెన్షన్ సౌకర్యం లేదు. సో ఇట్లాంటివన్నీ మా ముందర ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము చేసుకోవాల్సింది ఉంది. జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య ఇంతకుముందే చెప్పినాం. నిజానికి ప్రైవేట్ స్కూళ్ళల్లో 25% విద్యా హక్కు చట్ట ప్రకారం ఉచితంగా విద్యను అందించాలి. అందులో భాగంగా ఎలాంటి జీతభత్యాలు లేని జర్నలిస్టుల యొక్క చిన్నారులకు 50% రాయితీతోనే కల్పిస్తున్నారు. కానీ మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అది 100% చేయాలని చెప్పి. ఇట్లాంటి అనేక అంశాలపైన రేపు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని చేయగలిగినటువంటి సత్తా అల్లం నారాయణ గారి నేతృత్వంలోని టీయూడబ్ల్యూజే సంఘానికే ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మన జర్నలిస్ట్ మిత్రులంతా పాల్గొనండి, చేయి కలపండి. భవిష్యత్ తరానికి మన జర్నలిస్టుల సత్తా ఏందో చూపిద్దాం. తప్పనిసరిగా మన హక్కులను సాధించుకుందామని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మాత్రమే దీనికి 100 కోట్ల నిధి అనేటువంటి ఒక ప్రతిపాదన ఓన్లీ మన యూనియన్ ద్వారా మాత్రమే వచ్చింది. దాని ద్వారా నిజామాబాద్ లో కూడా చాలా మందికి చనిపోయినటువంటి అంటే నువ్వు పని చేస్తుందా చెయ్యదా, పని చేయకపోతే ఎంత పని చేయొచ్చు ఆ తర్వాత నేనేమంటున్నా, ఫస్ట్ నువ్వు మా జైలు ఎట్ల దగ్గర కొట్టావు అని అడగాలి. మనం నువ్వు జైలు ఎట్ల దగ్గర కొడతావు, మేము అంత కాలంలోమైనా నిజమే కదా. నువ్వు ఫస్ట్ దానికి జీవోలు లేదు, అడ్డం పడ్డది. మనం అది యూనియన్ ఖచ్చితంగా మనం కూడా అందులో భాగమైన మనం కొట్లాడటం కొంతమందికి వచ్చిన ఇంకా కొన్ని రాలేదు. జనరల్గా దానికి జీవోలు లేదు, అడ్డం పడ్డది. మనం అది యూనియన్ ఖచ్చితంగా మనం కూడా అందులో భాగమైన మనం కొట్లాడటం కొంతమందికి వచ్చిన ఇంకా కొన్ని రాలేదు. జనరల్గా దానికి జీవోలు లేదు, అడ్డం పడ్డది. మనం అది యూనియన్ ఖచ్చితంగా మనం కూడా అందులో భాగమైన మనం కొట్లాడటం కొంతమందికి వచ్చిన ఇంకా కొన్ని రాలేదు. జనరల్గా హైదరాబాద్లో ఈరోజు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఇందులో సంఘానికి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. భవిష్యత్తులో ఒక తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం చేయాల్సినటువంటి కార్యాచరణను మాకు మేముగా నిర్దేశించుకొని పోయేటటువంటి క్రమంలో భాగంగా ఒక ట్రేడ్ యూనియన్గా ఇక్కడ సభ్యత్వ నమోదును కార్యక్రమాన్ని ప్రారంభించాం. దానికి కన్వీనర్గా రజనీకాంత్, కన్వీనర్గా మోహన్తో పాటు అనేక మంది సభ్యులను ఇక్కడ నియమించుకోవడం జరిగింది. ఈరోజు అద్భుతంగా ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో అనేక విషయాలు సంఘ సభ్యులు తీసుకొచ్చినారు మా దృష్టికి. ఈరోజు ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి. జర్నలిస్టుల సంక్షేమం కోసం గత 10 ఏళ్లలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా అల్లం నారాయణ గారు రాష్ట్ర అధ్యక్షులుగా మా సంఘానికి ఉన్నటువంటి సందర్భంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ గారు తీసుకొచ్చిన 42 కోట్ల సంక్షేమ నిధితోనే ఈ రోజుకు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి గారు 10 కోట్లు ఇస్తా అన్నారు, ఇప్పటివరకు 10 పైసలు ఇవ్వలేదు. అదేవిధంగా హైదరాబాద్ జర్నలిస్టులను తీసుకుపోయి ఫ్యూచర్ సిటీలో 500 ఎకరాలు ఇస్తా అన్నాడు, అతిగతి లేదు. ఇక్కడ పోతే నిజామాబాద్ మిత్రులకు ఎక్కడో 13 కిలోమీటర్ల దూరంలో ఏదో ఇస్తామన్నారు, అది ఇప్పటివరకు అతిగతి లేదు. ఎందుకు ఇంత నిజామాబాద్ నగరం చుట్టుపక్కల ప్రభుత్వ భూములు ఉన్న తర్వాత ఎక్కడో తీసుకుపోయి దూరంగా విసిరివేయాలనే ఆలోచనే కరెక్ట్ కాదు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ పిసిసి అధ్యక్షులుగా అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వెంటనే నిజామాబాద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని వాళ్ళ మేనిఫెస్టోలో 2 అంశాలు పెట్టినారు. 200 కోట్ల సంక్షేమ నిధి ఇస్తా అన్నారు, ఇప్పటివరకు ₹2 ఇవ్వాల. అదేవిధంగా జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, ఆ ఇళ్ల స్థలాల ఊసే లేదు ఇప్పటి వరకు కూడా.
దీనికి తోడు మూలిగినక్క మీద తాటికాయ పడ్డట్టు ఉందా లేదా అడుగు ఒకసారి. ఆ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ఈజేహెచ్ఎస్ ఉంటే జేహెచ్ఎస్ని పక్కకు జరిపి ఈహెచ్ఎస్ తెచ్చినారు. ఈ ఈహెచ్ఎస్ తెచ్చి 7 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఒక వెసులుబాటు కల్పించినటువంటి ప్రభుత్వము 25,000 మంది ఉన్నాం మేము మొత్తం కొడితే రాష్ట్ర వ్యాప్తంగా. మాకు జేహెచ్ఎస్ స్కీమ్ను మీరు వెంటనే పునరుద్ధరిస్తారా, లేదంటే మాత్రం భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు అనేది తీవ్రతరం చేస్తాం. ఎందుకంటే టీయూడబ్ల్యూజే అనేది ఆందోళన నుంచి పుట్టినటువంటి సంఘం, ఉద్యమాల నుంచి పుట్టినటువంటి సంఘం, అంతకుముందు టీజేఎఫ్ వారసత్వం కలిగినటువంటి సంఘం. సో ఇట్లాంటి సంఘానికి రోడ్ల మీద కూర్చోవడం కొత్త కాదు, ఆందోళన చేయడం కొత్త కాదు, నిరాహార దీక్షలు చేయడం కొత్త కాదు. ఎంత ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చైనా సరే ఈ సమస్యలను సాధించుకునే విషయంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ముందుంటుంది. దానికి నిజామాబాద్ నాయకత్వం కూడా ఈరోజు యువతరం మొత్తం కూడా యువ జర్నలిస్టులు తరలి వచ్చినారు. వాళ్ళందరూ కూడా తమ భుజస్కంధాలపై వేసుకొని రేపు పొద్దుగాల అన్ని మండలాలలో నియోజకవర్గాలలో నిజామాబాద్లో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత వచ్చే నెలలో మహాసభ ఏర్పాటు చేసుకుంటున్నాం. దాంట్లో నూతనంగా పూర్తిస్థాయి కమిటీని వేసుకొని భవిష్యత్ కార్యాచరణలో, ఎందుకంటే ఆందోళన కార్యక్రమాలు మున్ముందు బాగా చేసే ఉన్నాయి. ఈ ప్రభుత్వం 42 కోట్ల కనీసం 58 కోట్లు యాడ్ చేస్తే ఈరోజు పెన్షన్ స్కీమ్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంతోమంది 58 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఈరోజు నమ్ముకున్నటువంటి కాలానికి దూరమై ఈరోజు ఎలాంటి సంపాదన లేకుండా ఉంటున్నటువంటి పరిస్థితి. పక్కనున్న వెస్ట్ బెంగాల్లో 10,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది. అదేవిధంగా ఒరిస్సాలో మనకు 15,000 రూపాయల పెన్షన్ స్కీమ్ ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో ₹1 పెన్షన్ సౌకర్యం లేదు. సో ఇట్లాంటివన్నీ మా ముందర ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము చేసుకోవాల్సింది ఉంది. జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య ఇంతకుముందే చెప్పినాం. నిజానికి ప్రైవేట్ స్కూళ్ళల్లో 25% విద్యా హక్కు చట్ట ప్రకారం ఉచితంగా విద్యను అందించాలి. అందులో భాగంగా ఎలాంటి జీతభత్యాలు లేని జర్నలిస్టుల యొక్క చిన్నారులకు 50% రాయితీతోనే కల్పిస్తున్నారు. కానీ మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అది 100% చేయాలని చెప్పి. ఇట్లాంటి అనేక అంశాలపైన రేపు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని చేయగలిగినటువంటి సత్తా అల్లం నారాయణ గారి నేతృత్వంలోని టీయూడబ్ల్యూజే సంఘానికే ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మన జర్నలిస్ట్ మిత్రులంతా పాల్గొనండి, చేయి కలపండి. భవిష్యత్ తరానికి మా జర్నలిస్టుల సత్తా ఏందో చూపిద్దాం. తప్పనిసరిగా మన హక్కులను సాధించుకుందామని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇవి బ్రేకింగ్ న్యూస్ విశేషాలు. మరికొన్ని తాజా బ్రేకింగ్ అంశాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు మీరు వీక్షిస్తూనే ఉండండి E6 టీవీ.